మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు తాజా అప్డేట్స్ గురించి ఒక రెండు మాటలు మీతో మాట్లాడతాను. మొదటగా డిఎస్సి అప్డేట్స్ గురించి మీకు వివరిస్తాను ఈ వీడియోలో. ఆ తర్వాత గ్రూప్ 2 గురించి ఇచ్చినటువంటి అప్డేట్ 1:100 ఇచ్చినటువంటి అప్డేట్ గురించి, ఈ 1:100 వల్ల మీకు ఎంత లాభం వస్తుంది, ఎంతవరకు మీకు ఈ మెయిన్స్కి వెళ్ళేటటువంటి కట్ ఆఫ్ మార్క్స్ తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని గురించి కూడా మనం మాట్లాడతాం. ఎందుకంటే 1:50 1:100కి చాలా తేడా ఉంటుంది. 20 కన్నా మార్కులు తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. చదవడం అనేటటువంటిది ఆపకుండా నిరంతరం కంటిన్యూ చేస్తూనే ఉండాల్సిందే. మరి దీంతో పాటు మనకు డివైఓ ఎన్నికల కారణంగా అది వాయిదా పడేటువంటి అంశాన్ని గురించి కూడా మీతో 2 నిమిషాలు మాట్లాడి, డే 3 ఈరోజు డే 2 జరిగింది, రేపు డే 3 దీంట్లో ఉండేటటువంటి గ్రూప్ 2లో ఉండేటువంటి డే 3లో ఆంధ్రప్రదేశ్ పూర్వ చరిత్ర అంశాలను గురించి కాసేపు మాట్లాడుతూ ఇక్కడ ఉండేటటువంటి సిలబస్ పైన ఒక ఓవర్వ్యూ ఇచ్చేటటువంటి అవకాశం చేస్తాను. విద్యార్థులారా, డిఎస్సి గురించి రోజు రోజుకి టైం దగ్గర పడుతూ వస్తుంది. మరి మీ ప్రిపరేషన్ వేగాన్ని పెంచుకుంటూ వెళ్లాల్సిందే. ఏదో కొంతమంది చెప్తున్నారు, ఈరోజు కూడా చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, మీకు అందరికి కూడా తెలిసిందే. ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు మన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి రెఫరెండం ఇవ్వడం, మరి అందులో ఉండేటటువంటి లోటుపాట్ల గురించి చెప్పడం జరిగింది. చాలామంది విద్యార్థులు కూడా ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి యాప్లో తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. నిన్న అనేక రకాలైనటువంటి పార్టీలు కూడా దాని వాయిదా గురించి మాట్లాడుతుండడం మనం గమనిస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా మనం ఒకవైపును చూస్తూనే మన ప్రిపరేషన్ కొనసాగించాల్సిన బాధ్యత మన పైన కూడా ఉంది. బాగా గమనించండి. వాయిదా వస్తుందా రాదా ఎవరికీ తెలియదు, అది సందిగ్ధమైనటువంటి మాట. పరీక్ష జరుగుతుందనేది పక్కా మన దగ్గర ఉండేటటువంటి ముందుండేటటువంటి గోల్. అయితే మీరు దీని వైపుకు వెళ్తూనే ఉండాలి. మనకి ఇంకెన్ని రోజులు ఉంది? ఈ రోజు నుంచి కానీ చూస్తే, పట్టుగా చూస్తే ఒక రోజు అటు ఇటు 10-12 రోజులు ఉంది. ఈ 10-12 రోజుల్లో మీరు ఎంతవరకు, నేను కూడా రివిజన్ టెస్టులు 14 రివిజన్ టెస్ట్, 14వ రివిజన్ టెస్ట్ మనం పెట్టాం. రేపులో ఎల్లుండి ఒక రోజు గ్యాప్ ఇచ్చి 15వ రివిజన్ టెస్ట్, ఫైనల్ రివిజన్ టెస్టులు పెడుతున్నాం. ఇక్కడ ఉండేటటువంటి ఆఫ్లైన్లో ఉండేటువంటి విద్యార్థులకు ఈ రోజు రివిజన్ టెస్టులు స్టార్ట్ చేసి రోజు కోట్ల చూపిస్తున్నాం. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం. మీరు ఎక్కడ కూడా డ్రాబ్యాక్ కాకుండా మీ ప్రయత్నాన్ని మీరు చేయండి. ఆ తర్వాత ఏదైనా మార్పులతో కూడినటువంటి అప్డేట్ వస్తే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినట్లయితే వెంటనే మీకు నేను తెలియజేయడం అనేది చూస్తుంది. మరి గ్రూప్ 2 విషయానికి వచ్చినట్లయితే డివైఓ పైన కూడా ఒక క్లారిటీ వచ్చింది మీకు. ఎందుకంటే ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగి సుధీర్ గారు దీనిపైన అభ్యంతరం మనకు ఉండేటటువంటి విషయాల గురించి మాట్లాడుతూ పోస్ట్ పొందే అవకాశం ఉంది, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి జీవో విడుదలవుతుందని కూడా ఒక మాట చెప్పారు. కాబట్టి అది కూడా మనకు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు డిఎస్సి ఎగ్జామ్ వేరే ఉంది, ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి ఈ గ్రూప్ 2 గురించి మనం మాట్లాడితే, ఈరోజు మీకు ఉన్నటువంటి సమయం అద్భుతమైన సమయం. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు గ్రూప్ 2 రాసే వాళ్ళందరూ కూడా ఎక్కడో అదృష్టం చేసుకున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకు సార్ ఆ మాట మాట్లాడుతున్నారు అని మీరు అడిగితే, గత డిఎస్సిలో గత గ్రూప్ 2లో మనం కానీ చూసినట్లయితే అసలు జనరల్ స్టడీస్లో ఉండేటటువంటి 10 సబ్జెక్టులు, పేపర్ 2 పేపర్ 3లో ఉండేటటువంటి 4 సబ్జెక్టులు, 14 సబ్జెక్టులు చదివి కష్టపడే మనకు ఇది ఒక అదృష్టవశాత్తు మెయిన్స్ అనేది సపరేట్ చేయడం, దాని తర్వాత 4 సబ్జెక్టులతోనే మన మెయిన్స్ ఎగ్గడం అనేటువంటిది ఎంత అదృష్టం ఒకసారి మీరు కూడా గమనించండి. ఈ పరిస్థితుల్లో మీరు కానీ చూసినట్లయితే మనకు 1:50 రేషియోలో తీసుకుంటారనే విషయం మీకు తెలిసిందే. అయితే ఈసారి 1:100కి ప్రపోజల్ ఉంది అని అధికారికంగా మనకు 1:1 నిష్పత్తిలో చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేసిన విషయం మనకు తెలిసిందే. కాబట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు కమిషన్ సభ్యుడు పరిగి సుధేష్ వెల్లడించారనేటువంటి విషయాన్ని గురించి కూడా మేము చాలా నీట్గా మనం చూసాం. ఇలా జరిగితే నాకు తెలిసినంత వరకు 20 మార్కుల కన్నా కూడా తక్కువ వచ్చిన వాళ్ళకు కూడా మెయిన్స్కి వెళ్ళొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఖచ్చితమైన మాట అయితే కాదు, కానీ పేపర్ టఫ్గా ఉంది కదా. 1:50 అన్నప్పుడు ఒక రేషియో, ఇప్పుడు దాదాపుగా 987 ఉద్యోగాలు కదా, అంటే దాదాపుగా 98,700 మంది మెయిన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ 98,700 మందిలో అసలు మీరు ఎందుకు ఉండరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే మనం సాధించేటటువంటి 97 ఉద్యోగాల్లో మీరు ఉండాలి మెయిన్స్లో. మరి ఇక్కడ ప్రిలిమ్స్లో నుంచి 98,700 మందిని తీసుకుంటే దాంట్లో ఉండడం ఆశ్చర్యంగా ఉంది కదా. మరి గట్టిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఏం ఆలోచన చేయొద్దు.
మీరు చదివేది కేవలము మీ భవిష్యత్తును చదువుతున్నారు అంతే. కాబట్టి దాన్ని ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇది గొప్ప అవకాశంగా భావించండి. నిద్రపోవడం తగ్గించండి. వెంటనే పుస్తకాలు తీయండి. స్టాండర్డైజ్ బుక్స్ 4 సబ్జెక్టులు కదా. ఎకానమీ చదువుతారు, అదే రకంగా పాలిటీ చదువుతారు, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతారు. దీంతో పాటు మనకు ఈ మధ్య కాలంలో అప్డేట్స్తో కూడుకున్నటువంటిది ఈ 3 అయిపోతే ఏపీ హిస్టరీ స్టాండర్డ్గా ఉండేటటువంటి బుక్స్ చదువుతారు. 4 పుస్తకాలు కదా మనం చదవాల్సింది. మరి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు? నేను ఇచ్చేటటువంటి 120 రోజుల షెడ్యూల్లో మీరు రాయాలనుకుంటే తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు నాతో ప్రయాణం చేసినా చేయకపోయినా 120 రోజుల్లో ఈ ప్యాక్ను మనం పూర్తి చేస్తాం. అండ్ టోటల్ సిలబస్ ఒకే ఒక టాపిక్ కూడా వదలకుండా మనం పూర్తి చేస్తాం. ఆ టాపిక్ కూడా వదలకుండానే మీకు అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను చేసి ముందు ఇచ్చేసాను. మీరు నాతో ప్రయాణించకపోయినా 120 రోజుల తర్వాత సిలబస్ పూర్తయింది నేనే మెసేజ్ పెడతా. ఇంకోటి కూడా మీకు నేను చెప్తున్నా, చాలా మందిలో చెప్తున్నా, ఇక్కడ మనం రాసేటటువంటి ప్రశ్న పత్రం స్టాండర్డ్ చాలా బాగుంటుంది. మీరు ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మనం కూడా ఏం చేస్తున్నామంటే ప్రతి టాపిక్ని ఒక ఎక్స్పర్ట్ చేత రాయిస్తున్నాం. వాళ్ళు ఒకటి కాదు, అకాడమీ బుక్స్, వాళ్ళకి ఇష్టమైన ఆథర్ బుక్స్, కరెంట్ అంశాలని జత చేసుకుని మరి బిట్స్ రాస్తున్నారు. మరి ఆ పరిస్థితుల్లో మీరు ఎంత అద్భుతంగా మీరు ప్రిపేర్ అయితే కూడా మీకు ఇది చాలా ఉపయోగమే. మరి 1, 2 అయినాయి. మనం ఫస్ట్ ఇండియన్ ఎకానమీ డైలీ టెస్ట్ 1 రాసాం. డైలీ టెస్ట్ 1లో ఇండియన్ ఎకానమీ, డైలీ టెస్ట్ 2లో ఏపీ ఎకానమీ రాసుకున్నాం. ఈరోజు అయింది. రేపటికి మనకు డే 3లో మనకు ఏపీ హిస్టరీలోకి వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పూర్వ చారిత్రక సంస్కృతి గురించి ప్రాథమికమైన అంశాల గురించి మాత్రమే ఇందులో ఉంటాయి. ఏపీపీఎస్సీ ఇచ్చిన సిలబస్లో ఇది ఒక పార్ట్ తీసుకున్నాం. మనం యూనిట్ కూడా మెన్షన్ చేస్తున్నాం. ఇదే ఉంటాయి మీకు. మీరు కానీ మన యాప్ కానీ ఓపెన్ చేస్తే ఆ యాప్లో ఇక్కడ ఉండేటటువంటి అంశాలు ఇవే ఉంటాయి. దీంట్లోనే చూడండి, తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్ ఉంది, టుడే ఆన్లైన్ సిలబస్ అని ఉంటుంది. దీంట్లో సబ్జెక్ట్ ఏపీ హిస్టరీ, యూనిట్ 1 ఏముంది ఇక్కడ, ఆ టాపిక్స్లో ఆంధ్రప్రదేశ్ పూర్వ చారిత్రక సంస్కృతి పైనే మీరు కానీ చదివితే 25 బిట్లు ఇస్తాను మీకు. ఈ 25 బిట్లని ఎలా ఉంటాయంటే జతపరిచే విధంగా ప్రీవియస్ బిట్లను దృష్టిలో ఉంచుకుని చేసే కొన్ని బిట్లు, సరైంది సరికానిది, ఏబి సరైంది సరికానిది అనేటువంటి అంశాలు మీరు చూస్తూ అబోవ్ యావరేజ్గా పేపర్ చూస్తూ మరి డెప్త్ బిట్లు ఇస్తున్నాను. కానీ మీరు రాయలేని విధంగా అయితే ఇది లేదు, కానీ మిమ్మల్ని కూడా సాటిస్ఫై చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే కొన్ని వేల ప్రశ్న పత్రాలు తయారు చేసినటువంటి అనుభవంతో మనం కలిగి ఉన్నాం కాబట్టి మీకు నేను ఇస్తున్నా. కాబట్టి ఈరోజు డే 3లో ఉండేటటువంటి అంశాలు అవి చదువుతారు. ఆ తర్వాత మీకు డే 4లో ఉండేటటువంటి అంశాలను ఒకసారి మనం కానీ గమనించినట్లయితే దీని గురించి కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీకు డే 4లో మనకు 20వ తేదీ జరుగుతుంది. అది డే 3 రేపు జరుగుతుంది, ఇది ఎల్లుండి జరుగుతుంది. అక్కడ అందులో ఇండియన్ పాలిటీలో భారత రాజ్యాంగ ఏర్పాటు గల కారణాలు అంశాల గురించి, ఆ తర్వాత డైలీ టెస్ట్ 5లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, జాతీయ సైన్స్ టెక్నాలజీ విధానం, ఇటీవల సైన్స్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ గురించి, ఇవన్నీ కూడా మీరు కానీ గమనిస్తే అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పాలిటీ తీసుకున్నాం అనుకోండి, ఈ పాలిటీలో మనకు 25 బిట్లు రాయడానికి వాళ్ళు 12 పేజీలు తీసుకున్నారు. మన దగ్గర 12 పేజీలకు రాసిచ్చారు. మరి దాని స్టాండర్డ్ ఒకసారి మీరు గమనించండి. ఆ స్టాండర్డ్ గమనిస్తే మీకు కూడా తెలుస్తుంది మనం ఎంత స్టాండర్డ్లో మనం ఇస్తున్నాం, మీరు ఎంత స్టాండర్డ్లో ప్రిపేర్ కావాలనేసి. ఏ పుస్తకాలు చదవాలనేది మీకే వదిలిపెడుతున్నా. నేను కూడా సజెస్ట్ చేస్తాను అప్పుడప్పుడు, ఏ పుస్తకాలు చదవాలి, ఎలా పుస్తకాలు చదవాలి, ఏం చదవాలని నేను సజెస్ట్ చేస్తూ మీకు దగ్గరికి తీసుకెళ్తాను. అయితే మీరు చేయాల్సింది కూడా ఏంటంటే వదలకూడదు. ఈ టాపిక్ని ఎంత డెప్త్గా వీలైతే తెలుగు అకాడమీ ఖచ్చితంగా పోటీ పరీక్షల ప్రత్యేకం ఫాలో కావాల్సిందే. మీరు ఈ పాలిటీ తీసుకున్నారనుకో ఏదైనా చదువుకోండి. లక్ష్మీకాంత్ బుక్ చదువుతారా, లేకపోతే రమాదేవి గారి బుక్ చదువుతారా, లేకపోతే కృష్ణారెడ్డి బుక్ గారు చదువుతారా, ఏదైనా చదువుకో. నేనైతే మీకు అబ్జెక్షన్ చెప్పను. కాకపోతే నేను అన్నిట్లో దృష్టిలో ఉంచుకొని ప్రీవియస్ పేపర్లు దగ్గర పెట్టుకొని ఇవి తయారు చేస్తున్నాము. చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మాత్రమే ఈ బిట్లు తయారు చేసుకుని మీ దగ్గరకు వస్తున్నాం. కాబట్టి ఈ రోజు జరిగేటటువంటి డే 2ని ఖచ్చితంగా రాయండి. దీన్ని ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు రాసుకోవచ్చు. గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు కానీ ఏదో కారణాల చేత నెగ్లెక్ట్ చేస్తే రేపటికైనా సరే నాతో ప్రయాణించాల్సిందే, నెల తర్వాత అయినా నాతో ప్రయాణించాల్సిందే, 3 నెలల తర్వాత అయినా నాతో ప్రయాణించాల్సిందే. ఆ తర్వాతనే మీరు బాధపడేది మీరే. ఎందుకంటే మీకు తెలియకనే రోజులు గడిచిపోతాయి. ఈ రోజు ఒక్క రోజు విలువ రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత కొన్ని లక్షల రూపాయలతో సమానంగా ఉంటుంది.
మరి ఆ ఉద్యోగం రావడం కోసం ఈరోజు మీరు చేసే పని చదవడమే కదా. గట్టిగా చదివితే ఇది పెద్ద కష్టమైతే కాదు. ఈ సిలబస్ని ఫాలో అవ్వండి. ఏ డౌట్లు వచ్చినా కాల్ చేయండి, మేము క్లియర్ చేస్తున్నాం. మిమ్మల్ని 100% ముందుకు నడిపించే బాధ్యత తీసుకుంటాం. థ్యాంక్ యూ.